మాజీ సీఎండీలకు నోటీసులు ప్రభాకర్ రావు, వెంకటనారాయణ, రఘుమారెడ్డి, గోపాలరావుకు జారీ. విద్యుత్ సంస్థల ప్రస్తుత మాజీ డైరెక్టర్ సీలకు కూడా. ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కు నోటీసులు. ఛత్తీస్గఢ్ విద్యుత్, యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్ణయాల్లో పాత్రపై వివరణ కోరిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. అధికారుల వంతు ముగిశాక ప్రజాప్రతినిధులకు పిలుపు. కేసీఆర్, జగదీష్ రెడ్డికి వచ్చే అవకాశం. సంబంధిత వ్యక్తుల అభిప్రాయ సేకరణకు నేడు బహిరంగ ప్రకటన. విద్యుత్ నిర్ణయాలపై విచారణ వేగిరమంటూ ఒకరిని చూస్తున్నాం. చూడండి, ప్రభాకర్ రావుకి, వెంకటనారాయణకి, రఘుమారెడ్డికి, గోపాలరావుకు జారీ అయినట. సో వాళ్ళకు సంబంధించి ఏదో పెద్ద ఎత్తున జరుగుతుంది వాస్తవంగా. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత మాజీ అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఆ నిర్ణయాల్లో వారి పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని అభిప్రాయాలు తెలియాలని కోరింది. కాంపిటేటివ్ బిడ్డింగ్ కు బదులుగా నామినేషన్ల ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఛత్తీస్గఢ్ డిస్కంల నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కూర్చుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టంపై న్యాయ విచారణ జరపడానికి పాట్నా హైకోర్టు రిటైర్డ్ సీజే ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా నియమిస్తూ 13వ పేజీ. నేను లాస్ట్ టైం చెప్పిన, మీకు గుర్తుందో లేదా అన్న, ఒకవేళ ఈ ఎలక్ట్రికల్ దానికి సంబంధించినటువంటి స్కామ్ కనుక బయట పెట్టే పరిస్థితి వస్తే కేసీఆర్ ని, కేటీఆర్ ని కూడా ఖచ్చితంగా ఈ స్కామ్ లో లోపలేసేందుకు కూడా అవకాశం ఉంది. చాలా ఎక్కువ రేట్ పెట్టి కొన్నారు వీళ్ళు అని చెప్పినాం మనం. ఇగో మాజీ సీఎండీలకు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే సంగతి తెలిసిందే. కమిషన్ నోటీసులు అందుకున్న వారిలో ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్. నాకు తెలిసి అరవింద్ కుమార్ ఎక్కడో బుక్ చేసినట్టు కనబడుతుంది వాస్తవంగా. అవుట్ రేట్ గా మొత్తం ఇట్లా చక్రం గీస్తున్నారు. కానీ ఇక్కడ సేవ్ ఎవరైతే అరవింద్ మన ఏది జయేష్ రంజన్ ఒక సేవ్ అవుతున్నారు, నవీన్ మిట్టలు సోమేష్ కుమార్ సేవ్ అవుతున్నారు వాస్తవంగా. అదేవిధంగా ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండి ప్రభాకర్ రావు, టిఎస్ ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండి రఘుమారెడ్డి, టిఎస్ ఎన్పీడీసీఎల్ మాజీ సీఎండీలు కె వెంకటనారాయణ, గోపాలరావుతో పాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ ప్రస్తుత డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులు ఉన్నట్లు సమాచారం. అలాగే నామినేషన్లపై యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం పనులను దక్కించుకున్న బిహెచ్ఎల్ సంస్థ ప్రస్తుత మాజీ ఉన్నతాధికారులతో పాటు ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి వీరికి నోటీసులు అందనున్నాయి. అలాగే ఈ వ్యవహారంలో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు సోమవారం బహిరంగ ప్రకటన సైతం కమిషన్ జారీ చేయనుంది. వారంతా స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్ కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించింది. అవసరమైతే బహిరంగ విచారణకు రావాలని వారిని పిలిపించింది. బహిరంగ విచారణ ఎప్పుడైతే అనౌన్స్ చేసిరో అయిపోయింది. ఈఆర్సీకి అరవింద్ కుమార్ లేఖే కీలక మాట. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి ఉదిబండగా మారిందని, ఒప్పందాన్ని ఆమోదించరాదని కోరుతూ నాటి రాష్ట్ర ఇంధన ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ 2016 డిసెంబర్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాశారు. దీంతో ఆగ్రహానికి గురైన నాటి ప్రభుత్వం ఆయన్ను మరుసటి రోజే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేసింది. తాజాగా ఆయన సైతం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో ఆయన ఇవ్వనున్న వివరణ నాటి ప్రభుత్వం పెద్దలకు, అధికారులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంట్లో హైలైట్ అయింది, ఇటీవల జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియాకి తెలిపారు 100 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని. అంటే ఇప్పటి నుంచి ఎట్లా చూసుకున్న 2024 ఎండింగ్ లోపు మొత్తం ఫ్యామిలీ ఒకసారి హ్యాపీగా హలో కృష్ణ అని చెప్పొస్తారు. చర్లపల్లి లేకపోతే చెంచల్గూడలో అలానే చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చెంచల్గూడ జైల్లో, చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాం వాళ్ళకి అని చెప్పి క్లియర్ చెప్తా ఉన్నారు. స్పెషల్ గా మాజీ సీఎండీలకు నోటీసులు ప్రభాకర్ రావు, వెంకటనారాయణ, రఘుమారెడ్డి, గోపాలరావుకు జారీ. విద్యుత్ సంస్థల ప్రస్తుత మాజీ డైరెక్టర్ సీలకు కూడా. ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కు నోటీసులు. ఛత్తీస్గఢ్ విద్యుత్, యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్ణయాల్లో పాత్రపై వివరణ కోరిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. అధికారుల వంతు ముగిశాక ప్రజాప్రతినిధులకు పిలుపు. కేసీఆర్, జగదీష్ రెడ్డికి వచ్చే అవకాశం. సంబంధిత వ్యక్తుల అభిప్రాయ సేకరణకు నేడు బహిరంగ ప్రకటన. విద్యుత్ నిర్ణయాలపై విచారణ వేగిరమంటూ ఒకరిని చూస్తున్నాం. చూడండి, ప్రభాకర్ రావుకి, వెంకటనారాయణకి, రఘుమారెడ్డికి, గోపాలరావుకు జారీ అయినట. సో వాళ్ళకు సంబంధించి ఏదో పెద్ద ఎత్తున జరుగుతోంది వాస్తవంగా. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత మాజీ అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఆ నిర్ణయాల్లో వారి పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని అభిప్రాయాలు తెలియాలని కోరింది. కాంపిటేటివ్ బిడ్డింగ్ కు బదులుగా నామినేషన్ల ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఛత్తీస్గఢ్ డిస్కంల నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కూర్చుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టంపై న్యాయ విచారణ జరపడానికి పాట్నా హైకోర్టు రిటైర్డ్ సీజే ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా నియమిస్తూ 13వ పేజీ. నేను లాస్ట్ టైం చెప్పిన, మీకు గుర్తుందో లేదా అన్న,
ఒకవేళ ఈ ఎలక్ట్రికల్ దానికి సంబంధించినటువంటి స్కామ్ కనుక బయట పెట్టే పరిస్థితి వస్తే కేసీఆర్ ని కేటీఆర్ ని కూడా ఖచ్చితంగా ఈ స్కామ్ లో లోపలేసేందుకు కూడా అవకాశం ఉంది. Yes. చాలా ఎక్కువ రేట్ పెట్టి కొన్నారు వీళ్ళు అని చెప్పేసి చెప్పినాం మనం. ఇగో మాజీ సీఎండీలకు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కమిషన్ నోటీసులు అందుకున్న వారిలో ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, నాకు తెలిసి అరవింద్ కుమార్ ఎక్కడో బుక్ చేసినట్టు కనబడుతుంది వాస్తవంగా. అవుట్ రేట్ గా మొత్తం ఇట్లా చక్రం గీస్తున్నారు. కానీ ఇక్కడ సేవ ఎవరైందంటే అరవింద్ మన ఏది జయేష్ రంజన్ ఒక సేవ అవుతున్నారు, నవీన్ మిట్టలు సోమేష్ కుమార్ సేవ అవుతున్నారు వాస్తవంగా. అదేవిధంగా ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండి ప్రభాకర్ రావు, టిఎస్ ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండి రఘుమారెడ్డి, టిఎస్ ఎన్పీడీసీఎల్ మాజీ సీఎండీలు కె వెంకటనారాయణ, గోపాల్ రావుతో పాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ ప్రస్తుత డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులు ఉన్నట్లు సమాచారం. అలాగే నామినేషన్లపై యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం పనులను దక్కించుకున్న బిహెచ్ఎల్ సంస్థ ప్రస్తుత మాజీ ఉన్నతాధికారులతో పాటు ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి వీరికి నోటీసులు అందరున్నాయి. అలాగే ఈ వ్యవహారంలో భాగస్వాములైన వ్యక్తులు సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు సోమవారం బహిరంగ ప్రకటన సైతం కమిషన్ జారీ చేయనుంది. వారంతా స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్ కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించింది. అవసరమైతే బహిరంగ విచారణకు రావాలని వారిని పిలిపించింది. అయిపోయి బహిరంగ విచారణ ఎప్పుడైతే అనౌన్స్ చేసిరో అయిపోయింది. సో ఈఆర్సీకి అరవింద్ కుమార్ లేఖే కీలక మాట. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి ఉదిబండగా మారిందని, ఒప్పందాన్ని ఆమోదించరాదని కోరుతూ నాటి రాష్ట్ర ఇంధన ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ 2016 డిసెంబర్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాశారు. దీంతో ఆగ్రహానికి గురైన నాటి ప్రభుత్వం ఆయన్ను మరుసటి రోజే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేసింది. తాజాగా ఆయన సైతం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో ఆయన ఇవ్వనున్న వివరణ నాటి ప్రభుత్వం పెద్దలకు అధికారులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంట్లో హైలైట్ అయింది ఇగో ఇటీవల జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియాకి తెలిపారు 100 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని. అంటే ఇప్పటి నుంచి ఎట్లా చూసుకున్న 2024 ఎండింగ్ లోపు మొత్తం ఫ్యామిలీ ఒకసారి హ్యాపీగా హలో కృష్ణ అని చెప్పొస్తారు. చర్లపల్లిలో లేకపోతే చెంచల్గూడలో అలానే చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చెంచల్గూడ జైల్లో, చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాం వాళ్ళకి అని చెప్పి క్లియర్ చెప్తా ఉన్నారు. స్పెషల్ గా ఇప్పుడు చంద్రబాబు పై రాయి దాడి, బారికేడ్ తగిలి కింద పడిన రాయి గాజువాక సభలో తప్పిన ప్రమాదం, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆగంతుకుల కోసం పోలీసు. విషయం మీద కాబట్టి తెలుసా, ఆయన మీద దాడి జరిగినప్పుడు ఈయన ఖండిస్తాడు, ఈయన మీద దాడి జరిగినప్పుడు ఆయన ఖండిస్తాడు. వైఎస్ జగన్ మీద అసలు మామూలుగా లేదు అది. ఇది ఈ 2 days లో జరిగింది ఏంటంటే ఫస్ట్ జగన్ మొదలైంది, నిన్న చంద్రబాబు మీద, కళ్యాణ్ మీద కూడా వేసారు. నిన్న అయితే వేస్తారు కళ్యాణ్కి తలగలే కదా ఒకటే అదృష్టం, కళ్యాణ్ మీద కూడా పడ్డది. పవన్ రాళ్ళు రాయి కలకలం వివేకుని కొట్టి పోలీసుగా పైసే జన సైనికులట. అసలు ఇగో గిదికే మా కేటీఆర్ అని మెచ్చుకున్నట్టున్నాడు. అది చాలా చైతన్యవంతులు తెలివైన వాళ్ళని. అట్లా కొడితే బాగుంటదేమో. అంతే అట్లా కొట్టక ఇక్కడ వాళ్ళు చైతన్యవంతులు తెలివైన వాళ్ళు కాలే, అట్లా కొట్టుంటే మన వాళ్ళు కూడా చైతన్యవంతులు తెలివైన వాళ్ళే. ఇంకోటి ఏంటంటే